బైబిల్ సెలవిస్తుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి అమూల్యమైనది. గత శుక్రవారం నాడు ఉదయం 7:50 మా తల్లిగారైన కమలమ్మ గారు ప్రభు యేసు క్రీస్తు యొక్క పిలుపుని అందుకొని నిత్య బైబిల్లో ప్రవేశించింది. ఈరోజు ఇంత ఈ జనసమూహాన్ని సంతోహాన్ని చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. అమ్మ పుట్టింది భూతుమిత్పాడు, ఆ తర్వాత కొంతకాలం నెల్లూరులో ఉన్నారు. ఆ నెల్లూరు నుంచి తర్వాత పామర్ నుంచి పటపట నుంచి గుడదల, ఆ గుడదల నుంచి చివరికి ఇప్పుడు ఆటనగరం, వీళ్ళు తులసి నగర్లో ఉంటున్నారు. మరి నాన్నగారు ప్రభు యేసు క్రీస్తు రక్షణ అంగీకరించి మరి సుమారుగా నేను 60 సంవత్సరాల పైన అయింది. గత 80 సంవత్సరాల పైగా అనేక జీవితాల్లో ఆధ్యాత్మిక చైతన్యానికి తోడ్పడుతున్నారు. వీళ్ళందరూ ఏదో విధంగా అమ్మగారి ద్వారా నాన్నగారి ద్వారా ప్రభావితం చేయబడ్డారు. దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నారు. మరి మనందరూ రక్త మాంసం గలవారు, అవి పరలోకంలో ఉంది, సందేహం లేదు దాంట్లో. కానీ కొన్నిసార్లు మనందరికీ ఉన్న బంధాలు బాంధవ్యాల కారణంగా వెళ్ళిపోతున్నారంటే, మరి నేను చిన్న కుమారుడిని, అమ్మ ఎప్పుడు నన్ను చిన్నాడా అని ఎంతో ఆప్యాయంతో ప్రేమతో పలకరించింది. నాకు అన్నయ్య అక్కయ్య, మరి మేమందరం ప్రభు యేసు క్రీస్తు యొక్క సేవలో ఉన్నాం. సేవ అంటే ఇక్కడ సంఘంలో ఇక్కడ చర్చలో చేయడం మాత్రమే కాదు, కానీ సమాజంలో కూడా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా చేపడుతున్నాము. ఆ విధంగా మరి బయట ప్రపంచం కూడా మనం చేసే కార్యాల ద్వారా వారు దీవించబడుతున్నారు. మరి మన మధ్య ఇప్పుడు తూర్పు నియోజకవర్గ శాసనసభ గౌరవనీయులు శాసనసభ సభ్యులైనటువంటి గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. మనం అంటే చాలా ప్రేమ. ముఖ్యంగా నాన్నగారు అమ్మ ముఖ్యంగా ఈ కమల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఆరంభించినప్పుడు వచ్చారు. మరి ఏ విధంగా మరి అమ్మగారి గురించి నాన్నగారి గురించి 2 మాటలు చెబుతారని అడిగారు. అందుకని మైక్రోఫోన్ ని మరి గద్దె రామ్మోహన్ గారికి ఇస్తున్నారు. ఈ రోజున కమలమ్మ గారు దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. ఆ దేవదేవుడి యొక్క పిలుపు అనుసరించి. కానీ మీకు తెలిసే అనుకున్నాను, నేను బూతుపిల్లిపాడు గ్రామం నుంచి వచ్చినాను. ఆ తల్లి ఆ అమ్మ మా గ్రామం. అంతేకాకుండా అనేక పర్యాయాలు పుత్రవాత్సల్యం ఆ తల్లి నుంచి పొందిన వ్యక్తిని. చాలా కార్యక్రమాలకి నేను వచ్చి పాల్గొని ఆ దేవుని యొక్క అనుగ్రహం పొందినవాడిని. మరి తండ్రి గారైన ఎలియాజర్ గారు, రత్నకుమార్ గారు, ప్రసాద్ గారు, ఇంకొక సోదరిమణి శ్రీనివాసరావు గారు, కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని సందర్భాల్లో కలుసుకునే భాగ్యం కలిగింది. మా గ్రామస్తురాలు అన్న ప్రేమ నాలో అనుకున్నా కూడా తల్లి మీద ఒక తల్లిలాగా నేను కూడా భావించుకున్నాను. ఇది ఆవిడ మనల్ని విడిచిపోవడం, మనకి దగ్గరలో లేరు అనే బాధ కంటే కూడా అనేకమంది కుటుంబాల్లో జరిగే సంఘటనలకి ఆత్మస్థైర్యం కల్పించిన తల్లి ఆవిడ. అందరం కూడా దేవుడి దగ్గర శాశ్వత నిద్రకి వెళ్ళారు అని కానీ, దేవుడికి సేవ చేయడానికి ఆయన పిలిపించుకున్నాడు కానీ మనం అనుకుని ఆ తల్లిని నిరంతరం ఇవాళ ఎంతమంది ఆ తల్లికి ఆ తల్లి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆ పరలోకం నుంచి ఆవిడ గమనిస్తూనే ఉన్నారు. అందువల్ల ఆ తల్లికి చక్కటి నివాళులు అర్పించే విధంగాను, మరి కుటుంబానికి ఆత్మస్థైర్యం కలిగించే విధంగాను నాకు కూడా ఇవాళ ఆ తల్లిని చూస్తే ఒక దేవతని, మనం కాపాడే ఒక దేవతను చూసిన భావన నాకు కలిగింది. ఆ దేవదేవుడి దగ్గర ఉండి మనందరినీ చల్లగా ఆవిడ చూస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు అనేక కార్యక్రమాలు బిజీగా ఉన్నప్పుడు కూడా మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అమ్మగారికి, కమలమ్మ గారికి, మరి అలాగే నాన్నగారికి, మరి నేను అనేక సార్లు అంటే ప్రతి కార్యక్రమానికి కూడా రత్నకుమార్ గారు పిలవడం జరుగుతుంది, నేను రావడం జరుగుతుంది. మరి సుమారుగా 18 సంవత్సరాలు ఇక్కడ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు జర్నీలో
నాన్నగారు నా గెలుపు కోసం అమ్మగారు నాన్నగారు అట్లాగే ఇప్పుడు నా రత్నకుమార్ గారు లేరు ఇంట్లో. తర్వాత ఎలక్షన్ టైంకి వచ్చారు, ప్రార్థన చేసి నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి నాకు హామీ ఇచ్చి 2 సార్లు 2 పర్యాయములు నన్ను గెలిపించారు. మరి అమ్మగారు దీవెనలతో కాకుండా భోజనాలకు కూడా పిలిచి ఎప్పుడప్పుడు కంపల్సరీగా వచ్చి భోజనం చేయాలని ఇక్కడ మా మహిళా పాలకవర్గ గారు అందరినీ ఇలా మేము నా సైడ్ నుంచి ఎప్పుడు ఏమి కావాలన్నా మరి నాన్నగారు నాకు ఫోన్ చేస్తే నేను నాన్నగారిని పిలుస్తాను కానీ నాన్నగారు ఇప్పుడు పిలిచినా వచ్చి ఆయన ఏ పని అంటే ఆ పని దగ్గరుండి చేయించేవాడిని. అట్లాగే అమ్మగారు నాన్నగారు దీవెనతో మరి ఆటోనగరం 100 అడుగుల రోడ్డు ఈ టైంకి రామ్మోహన్ గారు ఎంత కృషి చేశారో దానికంటే ఎక్కువగా మునిగిపోతుంది. చాలా మంది వచ్చి ప్రార్థనకు వచ్చి పడిపోతున్నారు, మోటార్ సైకిల్ మీద ఇబ్బంది పడుతున్నాము. దీనికి అవసరమైతే మా సైడ్ నుంచి మేము సాయం చేయాలా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తుల వాళ్ళు అంటే మా కోసమే కాబట్టి జనవంతుల కోసం మా దగ్గరికి వచ్చేవాళ్ళు కాకుండా రోడ్డు మీద పాదాచారంతో కూడా ఇబ్బంది పడకూడదు. స్కూటర్ల మీద మానసిక మునిగిపోతున్నాడు, మనందరూ యాక్సిడెంట్ దెబ్బతింటున్నారు ఆడపిల్లలు మా పిల్లలు అని చెప్పి మా సైడ్ నుంచి కావాలంటే భగవంతుడి దయాల మాకేదో ఫండ్స్ ఏర్పాటు అయ్యి నారా చంద్రబాబు నాయుడు గారు 2 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇవ్వడం వల్ల రోడ్డు వేసుకోవడానికి రామ్మోహన్ గారి రికమెండేషన్తో ఆ రోజున నేను 4 కోట్లు ఖర్చు పెట్టి 6 కోట్లు పెట్టి ఈ రోడ్డు ఈ 2 కిలోమీటర్ల అంటే 3 కిలోమీటర్ల దాకా కంటేపేట మహారాణ రోడ్డు కాడి నుంచి ఇక్కడ దాకా రోడ్డు వేయడం జరిగింది. మరి ఇట్లాగే ఎన్నో మంచి కార్యక్రమాలు నాన్నగారి ద్వారా కూడా మరి చేసుకోగలిగాడు. ఈ రోడ్డు అవడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరూ ఇక్కడ రావడం, మా చర్చికి రావడం, దానికి ఉన్న ఇబ్బందులు మా కంటికి మా దృష్టికి తీసుకురావడం, మేము మా ప్రజానాయకుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చేయడం ఇవన్నీ జరిగినాయి. మరి అమ్మగారు ఎక్కడున్నా ఏ పరలోకంలో ఉన్నా ఇక్కడ ఇప్పుడు దాకా మనందరికి సేవ చేస్తే అక్కడ పరలోక ప్రభువు కోసం యేసుక్రీస్తు సేవ చేయడానికి వారు అక్కడ ప్రయాణం చేశారని అనుకుంటున్నాను. మరి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఇప్పుడు ఆ కుటుంబాలకి ఎన్నిదండలుగా మేము ఉంటూ మా రత్నకుమారి గారికి కానీ ప్రసాద్ గారికి కానీ మా నాన్నగారికి కానీ అందరికీ ఏ అవసరం వచ్చినా మమ్మల్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. మరి ఇంకా భౌతికాయన చూడని వారు ఉన్నట్లయితే అది వచ్చేసి ఆ భౌతికాయన సందర్శించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి మీరందరూ ఎంత ఓపికో ఉదయకాలం 9 గంటలకు వచ్చారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నా భార్య రమ్మని పిలుస్తున్నాను. 2015 నుంచి ఇప్పటి వరకు కొద్ది సంవత్సరాలు మాత్రమే నా అనుబంధము అయినప్పటికీ కూడా ఆమె చూపినటువంటి ప్రేమ, ఇంటికి వెళ్తే ఏదో ఒకటి తినేదాకా ఊరుకునేవారు కాదు. మళ్ళీ తినేసిన తర్వాత చిన్న నువ్వు కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పేవాళ్ళు. మళ్ళీ పెట్టడం ఆమె పెట్టేవాళ్ళు. మళ్ళీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి సూచనలన్నీ ఇస్తూ వచ్చేవారు. అలాగే సేవలో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, వ్యక్తిగతంగా నా జీవితాన్ని నేను ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా నేను ప్రజలతో మాట్లాడాలి అని కొన్ని సూచనలు ఆమె అనుభవంలో నుంచి ఇవ్వడము, అలాగే కొన్ని పాఠాలు నాకు నేర్పించడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దవారు వాళ్ళ అనుభవంలో నుంచి నేర్పించే పాఠాలు చాలా విలువైనవి. ఊరికే పుస్తకాలు చదివి నేర్చుకున్న దానికంటే అనుభవంలో నుంచి వచ్చేటటువంటి మాటలు చాలా విలువైనవిగాను, అంతేకాదు హృదయానికి ఎంతో చక్కగా హత్తుకుంటాయి. అంతేకాదు ప్రార్థన జీవితం గురించి కానీ కుటుంబ ప్రార్థన గురించి కానీ చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. అంతేకాదు నేను ఆమె జీవితంలో నేను బాగా నోటీస్ చేసింది ఏంటంటే ఎన్నో కష్టాలు వచ్చినాయి, అయినా సరే ఎప్పుడు చెప్తుంటారు, ఈ మాట వాడతారు, అంతులేని కష్టాలు వచ్చినాయి అని చెప్పి ఆమె సాక్ష్యం ఎప్పుడైనా మీరు వింటే కనుక ఆ మాట వాడతారు. కానీ ఎప్పుడు కూడా దేవుని మీద నింద వేయడం కానీ, దేవుని మీద నేరారోపణ చేయడం కానీ, సనగడం కానీ, గొనగడం కానీ నేను ఎప్పుడు వినలేదు. ఐసీయూలో ఉన్నప్పుడు కూడా నాకెందుకు ఈ శ్రమలు అనే మాట, లేకపోతే నాకెందుకు ఈ అనారోగ్యము అనే మాట ఎప్పుడు కూడా మేము వినలేదు. కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవారు. అందుకని నిజంగా ఒక ఆదర్శప్రాయమైనటువంటి స్త్రీగానే ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిందని మా కుటుంబానికే కాదు అనేక మంది, 100 మంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, ఇంతమందికి ఆదర్శప్రాయమైనటువంటి తల్లిగాను, స్త్రీగాను, ఒక దైవ సేవకురాలుగాను, ఒక గొప్ప విశ్వాసిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం అనేది మా కుటుంబానికి ఎంతైనా లోటు, మా సంఘానికి కూడా లోటని ఒప్పుకోక తప్పదు. మరి దేవుడు మేము ఆమె విడిచినటువంటి బాటలో కుటుంబాలుగా మేమందరము, అలాగే ముఖ్యంగా నేను దైవ సేవకురాలుగా ఆమె వదిలి వెళ్ళినటువంటి యొక్క బాటలో నడుచుకోవాలని నాకు ఆశ. అంతేకాదు మీ అందరి ప్రార్థనా సహకారం కూడా నాకు చాలా అవసరము. ఈ సంఘాన్ని ఎలా బలపరచాలో, ఎలా ప్రేమించాలో అవన్నీ కూడా అప్పుడప్పుడు సూచనలు ఇస్తూ ఉండేవారు. నేను కూడా అలాగే అంతులేనటువంటి ప్రేమను అనేక మందికి చూపించాలని మీరందరూ ప్రార్థన చేయండి, మా ఇద్దరి కోసం కూడా.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీరందరూ వచ్చినందుకు చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. మన నాన్నగారు మార్గ మధ్యంలో మన అంతిమ యాత్రకు సిద్ధపడుతున్నాము. ఈ లోపల ఒక పాట పాడుకుందాము. ఒక పాట పాడుకుందాం. వాసిగా నీను చేర్చున్ పరమున, వాసిగా నీను చేర్చున్ పరదేశులము ప్రియులారా, మన పరదేశులము ప్రియులారా, మన పురమిదిగాదెప్పుడు నిజముగా, పురమిదిగాదెప్పుడు, పురమిదిగాదెప్పుడు నిజముగా, పురమిదిగాదెప్పుడు. యేసే మార్గము, యేసే సత్యము, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవముగా నిజముగా, యేసే జీవముగా, యేసే జీవముగా నిజముగా, యేసే జీవముగా. పరదేశులము ప్రియులారా, మన పరదేశులము ప్రియులారా, మన పురమిదిగాదెప్పుడు నిజముగా, పురమిదిగాదెప్పుడు, పురమిదిగాదెప్పుడు నిజముగా, పురమిదిగాదెప్పుడు. మా నాన్నగారు వచ్చారు. నాన్నగారు పాస్టర్ సజ్జన ఎలియాజర్ గారు ఈ మెస్సియా ఫెలోషిప్ ఆరంభానికి కారణం నాన్నగారు. మరి గత 50 సంవత్సరాల పైగా అనేక జీవితాలను సువార్థీకరణ ద్వారా ప్రభావితం చేశారు. మరి ఈ మందిర నిర్మాణం కోసం అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క ఆరంభం అంతా నాన్నగారి ద్వారా జరిగింది. 60 సంవత్సరాల పైగా అమ్మ నాన్నగారు కలిసి జీవించారు. మరి వారి ద్వారా ఎన్నో పాఠాలు మేము నేర్చుకున్న, వారి జీవితాల ద్వారా మా జీవితాలు ప్రభావితం కాబడివి. మరి మా నాన్నగారు మా అమ్మ నాకుంటే ఎంతో అండ, కానీ మా అమ్మగారు వెళ్ళిపోవడం అయితే నాకు ఎంతో మనసులో ప్రభు సన్నిధికి వెళుతుందని తెలుసు, కానీ అయినప్పుడు ఎంతో లోన దుఃఖంకుండా వెళ్తున్నాను. మరి మీరందరూ మమ్మల్ని ప్రేమించి మాకు అభయం ఇచ్చి మా పక్షాన నిలబడి మేము ఉన్నామని మాకు తెలియజేస్తుంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాన్నగారి ప్రార్థనతో ముగించి ఆ తర్వాత భౌతిక ఆయన్ని మరి సమాధి చేయబోతున్నాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అందరూ దేవుని స్తుతిద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతకరుడైన దేవుడు, ఆలోచనకర్తమైన దేవుడు, సమాధానాధిపరైన దేవుడు. అన్ని విషయాలు కూడా నన్ను ఎంతవరకు ప్రేమించి ఈ కరుణగల హస్తాలను, నీ దైగల హస్తాలను ఎత్తి పెట్టుకొని ప్రభా మేమందరము కలిసి నిన్ను స్తుతించడానికి అవకాశం కలుగు చేస్తున్న ఆయన. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మా కృతజ్ఞతాపూర్వక వందనాలు చేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఎంతగా మమ్మల్ని గౌరవించి మా ప్రభా ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడం మీ అందరికీ మా శ్రేయభిలాషులుగా ఎంచుకొని మిమ్మల్ని అందరినీ కూడా కృతజ్ఞత అభినందనలతో సూచిస్తున్నాం. దేవా, ఈ ప్రత్యేక సందర్భంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించి మీరు మహిమ పొందండి. ఇప్పుడున్న బిడ్డలందరినీ నీ పేరు ఆశీర్వదించి ప్రభు వాళ్ళు మా ప్రభు అంత ఆత్మ సంబంధమైన విషయాలు ఎన్నో సంగతులు మాట్లాడి ఎన్నో సంగతులు చేసిన ఈ బిడ్డను వెంబడించడానికి గౌరవించడానికి తగిన అవకాశం కలుగజేశారు. ఈ దీవెన వర్షం ఈ మందిరంలో కల్పించండి. అలాగే రక్తకుమారు మూలంగా ఈ గొప్ప రక్షణ మా ఇంటికి వచ్చింది. నిజంగా ఈ గొప్ప రక్షణ కారణం మా ప్రభు పరలోకంలో మీ చిత్తమే అయినప్పటికీ కూడా మా ప్రభు
ప్రభావ కాలం రత్నకుమారై ఉన్నాడు. అందుకనే దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇంత పుట్టివాడైన బిడ్డను ఇంత అభివృద్ధి పరిచి ఆత్మ సంబంధంగా వర్చన చేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకంగా దర్శించడానికి వచ్చిన ఈ ప్రజానీకాన్ని అంతరినీ మా ప్రభు ధైర్యపరిచి ఈ లోకం మాకు శాశ్వతమైనది కాదు, మాకు వేరొక లోకం ఉందని ప్రభా నీ దైవ సేవకులు అందరూ బోధించి ఉండగా ఆ మాటను పట్టుకొని గట్టిగా నిన్ను స్తుతించడానికి ఎక్కడ ఎవరు వెనకదిరి చూడకుండా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా నీ వైపు చూస్తూ నీ కొరకు జీవితాలను అర్పించుకొని నీ చిత్తమును నెరవేర్చడానికి సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఇదిగో ప్రభా నీ కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నాం. దైవ సేవకులు అందరినీ నీ సేవకులు నీ చేతులకు అప్పగిస్తున్నాం. అంతేకాదు ప్రభా రాజకీయ నాయకులు మా ప్రభావ వచ్చారు ఆయన, వారిని కూడా దీవించండి. అఖండమైన విజయం వారికి దయచేసి మా ప్రభా ఇంకా వారిని కూడా ఆత్మ సంబంధంగా వచన చేయమని ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ఇప్పుడు సమాధి కార్యక్రమానికి వెళుతుండగా నీ కృపాస్థానం మధ్య ఎత్తుపెట్టుకుని ఆ కార్యక్రమం నీకు మహిమకరంగా జరగడానికి సాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు భౌతిక ఆయన రామలింగేశ్వర నగర్ క్రైస్తవ సమాధుల స్థలాన్ని తీసుకెళ్ళబోతూ మీరందరూ కూడా వెంబడించాలని మనవి చేస్తున్నాము. అక్కడ సమాధి కార్యక్రమం మీరందరూ కూడా పాల్గొనాలి. మీ అందరూ చూపించిన ఆ ప్రేమను బట్టి ఆప్యాయతను బట్టి మీ అందరికీ వందనాలు. కీర్తనాకాండ గాఢాంధకార లోయలు నడిచినా కూడా ఏ అపాయాలకు భయపడము. ఆ దుడ్డు కలయు ఆయన దండములు మనకు తోడుగా ఉండను. మరి ఇంకా భౌతికంగా చూడవలసి ఉంటే కనుక దయచేసి చూడండి. ఇప్పుడు ఆ పెట్టిని క్లోజ్ చేయబోతున్నాం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు. ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు.
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములూర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోడ్చి సుఖము విడిచి కష్టములూర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా? యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన
పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోయే సునిమిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోయే సునిమిత్రమా. దేవుడు సృష్టించిన వాడవు, రక్షించిన వాడవు, జీవితాలను ప్రభు విమోచించిన వాడవు. అలాగే నీ దాసురాలు కూడా నీ నామాన్ని గుర్తిరగటానికి ప్రభువా విశ్వసించిన తన జీవితంలో ప్రభా లోకంతో కాక నీ మాటను బట్టి తన జీవితాన్ని నీ చిత్తం కొరకు నీ మహిమ కొరకు సమర్పించుకొని గడిచిన సంవత్సరాలంతా కూడా నీ చిత్తానుసారంగా కొనసాగటానికి నీ సువార్త జరిగించడానికి ఎంతగానో నీ సేవకులను బలపరిచి నిలబెట్టుకున్నావు ప్రభువా. దేవా ఈ లోకం నుంచి ఆత్మని సన్నిధికి చేర్చబడి ఉండగా విడవబడిన దేహాన్ని ప్రభు ఈ దినం మరి మేము అందరం ఇక్కడ ప్రభా నేను అనేకులు సంఘ సమక్షంలో దేరా భూస్థాప నిమిత్తం నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఒక్కొక్క నిరీక్షణ ఉంది, ఒక దినాన నువ్వు మధ్యాహ్నం ఎత్తబడతామని ఆ ధైర్యం కలిగిన వారమే ప్రభువా. కొంత శరీర ఎడబాటును బట్టి కొంత కన్నీరు వేదన ఉన్నప్పటికీ కూడా మరొక వైపు నీ మాటను బట్టి నీ సత్యాన్ని బట్టి మేము బహుగా దేవ ధైర్యంతోనూ సంతోషంతోనూ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి దేవా. ఇదిగో నేను విడవబడిన కుటుంబంతో నీ బలిష్టమైన హస్తాలు ఎత్తిపెట్టి వారికి ఏ రకమైన కృంగుబాటు రాక నీ ఆత్మ వల్ల కలిగే పరిశుద్ధాత్మ ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహం ఇచ్చి ప్రతి ఒక్కరూ మనసుల్ని హృదయాలు మరింతగా బలపరుచుకుని నీ చిత్తంలో కార్యోన్ముఖులై దేవు మరింతగా నేను నీ బలంతో నేను వారు ముందుకు నీ కొరకు నిలబడటానికి శక్తిని మనం వేడుకుంటున్నా. మరి ముఖ్యంగా నీ దాసుల్ని ఎంతగానో బలపరచండి నా తండ్రి. వారికి కావాల్సిన సంపూర్ణ మనోబలాన్ని మరింతగా హృదయానికి ధైర్యాన్ని ఇచ్చి దేవా ప్రభు ఈ లక్ష్యంలో ఈ పరుగుల్లో ప్రభు నువ్వు ఉద్దేశించిన గురిని వారు చేరుకోవడానికి వారికి కూడా కొన్ని కృపని మనం ప్రార్థిస్తున్నాం దేవ. ఇదిగో కుటుంబాన్ని బిడ్డలందరినీ హస్తాలకు అప్పగించుకొని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది.
ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, పాపాలు విడువు నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పరదేశులను ప్రియులారా, మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. పరదేశులము ప్రియులారా, మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. చిత్రవస్తువులు సిల్లెడియొక విచిత్రమైన సంత, లోకము చిత్రమైన సంత. స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికి, పరలోకమే స్థిరము. నిజముగా పరలోకమే స్థిరము. యేసునందు విశ్వాసం ఉంచిన వాసిగా నేను చేర్చున్, పరమున వాసిగా నేను చేర్చున్. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవముగా, నిజముగా ఏసే జీవముగా.